ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీకు చెప్పే ఉంటుందిలే. నాకేమీ తెలీదమ్మా, నాకేం చెప్పలేదు. చెప్పదు, ఎవరితో ఏమీ చెప్పదు. అన్ని తనే చేసుకోవాలనుకుంటుంది. తోడు కోసం ఒకళ్ళు వద్దా బామ్మ? మీరే చెప్పండి. మీరు పెద్దవాళ్ళు, కొంచెం తనకు బుద్ధి చెప్పొచ్చు కదా. ఒకళ్ళు చెయ్యి పట్టుకుంటానని ముందుకొస్తే దానివల్ల సీతకి మంచా చెడా? ఇంట్లో ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకుంటానంటే దానివల్ల లాభమా నష్టమా? మీరే చెప్పండి. మంచి సంబంధం తీసుకొచ్చినా ఒప్పుకోదు. సీతకి మంచి సంబంధం వచ్చిందా? నిజంగానా? నిజం కాకపోతే తన ఇంటి మొహం చూసే కర్మ నాకెందుకంట? పెద్ద లాయర్, బాగా సంపాదిస్తాడు. సీత గురించి కూడా అంతా తెలుసు. తను అనడమే ఆలస్యం. ఆ అదృష్ట దేవత ఒక్కసారే వస్తుంది. నువ్వేమీ ఆలోచించుకమ్మా, నేను సీతతో మాట్లాడతాను. నిజంగానా? సీత ఒకవేళ ఒప్పుకుంటే మీ నోరు తీపి చేస్తాను. నేను వస్తాను. మంచిదమ్మా. దేవుడికా బామ్మ పూలు? నేను రెండు తీసుకోరా? వస్తాను. తను నిజంగానే మంచిది కాకపోయినా తన వల్ల సీతకి మంచి జరుగుతుందంటే ఎందుకని వద్దనాలి? దేవుడా, మా సీతకి మంచి భర్తనివ్వయ్యా. సీతమ్మ, నువ్వు కూడా రా. పెద్దవాళ్ళు ఆడుకోకూడదు, అవి చిన్నపిల్లలకి మాత్రమే. రా సీతమ్మ. వద్దు, రా. ఓన్లీ పిల్లలకు మాత్రమేనా? మళ్ళీ పిల్లాళ్లాగా కావాలనుకునే నాలాంటి వాళ్ళకి ఎలవలేదా? కాదు, అలా ఊరికే అడిగానంతే. థ్యాంక్ యూ రామ్. దేనికి? సిరి రోజు చాలా సంతోషంగా ఉంది. నేను ఒక్కదాన్నే తీసుకొచ్చుండుంటే ఇంత సంతోషంగా ఉండేదో లేదో నాకు తెలీదు. థ్యాంక్స్ టు యూ బోత్. సంతోషంలో నేను సిరిని దాటేస్తున్నాను. హ్యాపీనెస్ అంటే ఎక్కడో దూరంగా ఉంటుందేమో అనుకున్నాను, కానీ మీరు దాన్ని దగ్గరికి తీసుకొచ్చి పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్. ఐ మీన్ ఇట్. తను ఎవరితోనూ ఇంత అటాచ్ అవ్వలేదు. బహుశా మీకు ఆటలంటే ఇంత ఇష్టమనేనేమో తను అంత క్లోజ్ అయిపోయింది మీకు. యూజువల్లీ నేను కూడా ఎవరికి ఇంత అటాచ్ అయ్యేవాడిని కాదు. మీతో ఉన్నప్పుడు వేరే ఏమీ ఆలోచించకుండా నేను నాలా ఉన్నాననిపిస్తుంది నాకు. మనం మనలాగా ఉండటానికి ముందున్నవారు కారణం అవుతారు కదా. 100%. ఒక విషయం అడగనా? ఏదో తవ్వుతున్నాను అనుకోకండి. మీ పర్సనల్ విషయాలు అడిగే రైట్స్ నాకు లేవు. బట్ మీరు సిరి ఇద్దరే ఉన్నారు. మీ హస్బెండ్కి ఏమైంది? ఈ ప్రశ్న మిమ్మల్ని ఎంత బాధ పెడుతుందో నాకు తెలుసు. మీరు తప్పుగా అనుకోరు అన్న కారణంతోనే నేను మిమ్మల్ని అడిగానంతే. ఒకవేళ మీరు చెప్పొద్దు అనుకుంటే ఇట్స్ ఓకే. సారీ. సారీ చెప్పాల్సిన అవసరమేం లేదు. జనాలు వేరేలా అడిగే ప్రశ్నని మీరు డైరెక్ట్గా అడిగారన్న సంతోషం ఉంది. సింగిల్ పేరెంట్, దీని వెనకాల చాలానే ప్రశ్నలుంటాయి కదా. నో,
సారీ, నేను అలా అడగలేదు. నాకు తెలుసు రామ్, నిజానికి మీరు చాలా జెన్యూన్ గా అడిగారు. మీకు కూడా ఒక పాస్ట్ ఉంది కదా, అది నాకు తెలుసు. మన లైఫ్లో ఎన్ని సంతోషకరమైన విషయాలు జరిగినా కూడా దాని గురించి తలుచుకున్నప్పుడు బాధ మాత్రమే మిగిలిపోతుంది కదా. సో దాని గురించి మాట్లాడడం అనవసరం కదా. నేను నా పాస్ట్ గురించి చెప్పుకోకపోయినా నేను మీతో ఇంతే స్నేహంగా ఉంటాను అనే నమ్మకం నాకుంది. నా నమ్మకం కరెక్టే కదా. ఏదో ఉద్దేశంతో స్టార్ట్ అయ్యే స్నేహానికి నిన్న ఇంకా రేపు అనే బాధ ఉంటుంది. ఈ రోజుని గౌరవించే సంబంధానికి ఏది అవసరం లేదు. ష్యూర్, మైండ్లో తిరుగుతున్న దాన్ని అడిగేశానన్న రిలీఫ్ అయితే ఉంది. మీరు కోపగించుకోకుండా బాధపడకుండా సమాధానం చెప్పారు కదా, దానికి థ్యాంక్స్. ఫ్రెండ్ అని అనుకున్నాక ఇంకా కోపం బాధ ఎందుకు? చిన్న వయసులోనే స్టార్ట్ అయ్యే ఫ్రెండ్షిప్ లైఫ్ లాంగ్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది అని అంటుంటారు. కానీ నాకు అలాంటిదేదీ లేదు. కానీ ఇప్పుడు అనిపిస్తుంది ఫ్రెండ్షిప్ కి వయసు ముఖ్యం కాదు అని. ఐ అగ్రీ. 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత నాకు ఒక కొత్త ఫ్రెండ్ దొరికారు అంటే వినేవారికి ఇది కొంచెం జోక్గానే అనిపిస్తుందేమో కదా. కొందరికి అన్ని జోకే, వాళ్ళ గురించి మనం ఎందుకు ఆలోచించాలి ఫ్రెండ్? ఏమైంది? మీలాంటి మంచి ఫ్రెండ్ నాకు సిరికి దొరికినందుకు ఎవరికి థ్యాంక్స్ చెప్పాలో తెలియటం లేదు. చరణ్ డీకి ఆ రోజు ఫైల్ ఇవ్వడానికి తనే కదా మిమ్మల్ని పంపింది. సిరి రా, లేట్ అవుతుంది, వెళ్దాం. రా రా, వేసుకో వేసుకో. ఫ్రెండ్, మనం ఇంకొంచెం సేపు ఉండాల్సింది కదా. నువ్వు తొందరగా పడుకోకపోతే రేపు స్కూల్కి లేట్ అయిపోతుంది తెలుసా? అవును ఫ్రెండ్, మనం ఇంకొకసారి ఇక్కడికి వద్దాం, ఓకేనా? పక్కా పక్కా. ఫ్రెండ్, ఐ విల్ మిస్ యూ ఫ్రెండ్. మిస్ యూలు వదిలి వెళ్లే వాళ్ళకి, మా సిరి తల్లిని ఎవరైనా వదిలి వెళ్తారా? అలాగైతే నువ్వు మా ఇంట్లోనే ఉంటావా? నో, మా తాతయ్య ఇంకా పిన్ని వెయిట్ చేస్తూ ఉంటారు నా కోసం. లేట్ అవుతుంది. ఎవరూ లేరు అన్నారు కదా రామ్. మా పక్కింటి వాళ్ళు కూడా వెయిట్ చేస్తూ ఉంటారు కదా, అందుకే. సరే తల్లి, పాపం తనకి లేట్ అవుతుంది కదా, తనని తొందరగా వెళ్ళని ఇంటికి. సరే సీతమ్మ. ఇట్స్ ఓకే, నేను మిమ్మల్ని ఇంటి దగ్గరే డ్రాప్ చేసి వెళ్తాను. ఓకే ఫ్రెండ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.